హాయ్ నమస్తే నేను మీ అలెగ్జాండర్. ప్రస్తుతం మనం చూస్తుంది టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2024 ఆన్సర్ బుక్లెట్. ఇది పర్టికులర్గా పేపర్ 5th 5వ పేపరు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించింది. మిగతా డీటెయిల్స్ సేమ్, దాని అప్లికేషన్ ఐడి, నోటిఫికేషను, డిస్ట్రిక్ట్ కోడ్, పేపర్ నెంబరు, సబ్జెక్టు, అదేవిధంగా నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ అండ్ టైమ్, ఎగ్జామినేషన్ ఏవైతే ఉన్నదో. సైన్స్ అండ్ టెక్ మాత్రం 26th నాడు ఉన్నది, అక్టోబర్ 26th నాడు ఉన్నది. అది కూడా 2 గంటల నుండి 5 గంటల మధ్యలో ఉన్నది. ఆ సేమ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంటుంది. ఇన్విజిలేషన్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్నేచరు, వాళ్ళ డేటు, సెంటర్ కోడు. చూజ్ అండ్ లాంగ్వేజ్ మాత్రం ఇంపార్టెంట్. చూజ్ అండ్ లాంగ్వేజ్లో కొంతమంది ఏం చేస్తారంటే ఉర్దూ రాస్తూ ఉంటారు, మరి కొంతమంది ఇంగ్లీష్ రాస్తూ ఉంటారు. అది కూడా తప్పనిసరిగా ఇంతకుముందుకే మెన్షన్ చేసి ఉండాలి. మెయిన్స్ రాసే అభ్యర్థులు అక్కడ చూజ్ యువర్ లాంగ్వేజ్ అనే దగ్గర ఇంతకుముందుకు ఆప్షన్ ఇచ్చి ఉంటారు. దాంట్లో ఇప్పుడు చూజ్ లాంగ్వేజ్ దగ్గర ఇతను రాసేది ఇంగ్లీష్ ఉన్నది, మరి తెలుగులో రాసే వాళ్ళు అయితేనే తెలుగు అని ఉంటుంది. ఈ ప్లేస్లో ఉర్దూ అయితేనే ఉర్దూ అని ఉంటుంది. మన దగ్గర ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు ఈ 3 మాధ్యమాల్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అన్న దాని మీద ఈ ఆన్సర్ షీట్ బుక్లెట్, ఆ షీట్ ఏ విధంగా ఉన్నదనే దాన్ని చూస్తూ ఉన్నాం మనం. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటుంది. మరి క్వశ్చన్ నెంబరు మార్క్స్, క్వశ్చన్ నెంబరు మార్క్స్, క్వశ్చన్ నెంబరు మార్క్స్. దీంట్లో మరి వాళ్ళు దాని తర్వాతకి ఇచ్చిన ఈ బుక్లెట్ని దీంట్లో ఆన్సర్ చేసిన దగ్గర ఎన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పేసి అన్ని టోటల్ చేసి చివరికి వాళ్ళు వాల్యుయేషన్ చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే మొత్తానికి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన మోడల్ ఆన్సర్ షీట్ చూస్తూ ఉన్నాం మనము. దీంట్లో ఆల్మోస్ట్ 40 క్వశ్చన్స్ ఉన్నాయి 3 సెక్షన్స్లో. మరి సేమ్ దాంట్లో గ్రాండ్ టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, మార్క్స్ ఇన్ వర్డ్స్, మళ్ళీ తర్వాతకి సిగ్నేచర్ ఆఫ్ ది స్క్రూటినైజర్, ఎవరైతే దీన్ని స్క్రూటినైజ్ చేస్తారో ఎగ్జామ్ పేపర్ని, దానికి సంబంధించిన వాళ్ళది కూడా సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. ఇంట్రడక్షన్ టు క్యాండిడేట్స్, జనరల్గా అన్ని పేపర్కి సంబంధించిన ఏదైతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్సే మేజర్ ఉంటాయి. దీంట్లో కూడా మరి బ్లూ పెన్ను, ఐదర్ బ్లాక్ పెన్ యూజ్ చేయాలి, ఎలాంటి ఎలక్ట్రానికల్ గాడ్జెట్స్ మరి అవి తీసుకుపోదు, వాచెస్ అయినా, ఇయర్ రింగ్స్ అయినా, ఇయర్ ఫోన్స్ అయినా, మరి సెల్ ఫోన్స్ అయినా అలాంటివన్నీ ఏం తీసుకుపోకూడదు. కొంతమంది ట్యాబ్లెట్స్ లేకుంటే ట్యాబ్స్ లాంటివి కూడా తీసుకుపోతారు. అవన్నీ అలో చేయరు, వాళ్ళు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ 5th వచ్చేసి ఇఫ్ ది క్యాండిడేట్ అటెంప్ట్స్ టు రైట్ ఎనీథింగ్ ఇన్ ది గివెన్ మార్జిన్స్ దట్ రెస్పెక్టివ్ ఆన్సర్ మే బి లయబుల్ ఫర్ రిజెక్షన్ ఆర్ ఇన్వాలిడ్ అండ్ నో మార్క్స్ విల్ బి అవార్డెడ్. ఇలా ఏమంటున్నారంటే మీరు ఆ ఇచ్చిన మార్జిన్లలో ఎలాంటివి గీతలు కొట్టినా, రాసినా, అంటే దానికి సంబంధించి పేపర్లో వాళ్ళు ఎట్టిచ్చిన పేపర్ అట్నే ఉండాలి. మీరు సొంత ప్రయత్నాలు చేసి అడ్డగీతలు కొట్టి, నిలువు గీతలు కొట్టి ఆ చివరికి ముగ్గులేసే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా చేస్తే నో మార్క్స్ విల్ బి అవార్డెడ్, ఎలాంటి మార్కులు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి తూచా తప్పకుండా మెయిన్స్ రాసే అభ్యర్థులు మాత్రము ఈ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో కావాల్సింది ఉంటుంది. రైటింగ్ దేర్ నేమ్, ఆల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, ఇర్రిలవెంట్ మ్యాటర్స్ ఈటీసీ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ దేర్ ఆన్సర్ బుక్లెట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అడ్రసింగ్ ది ఎగ్జామినర్ in any manner, direct either indirect appeal or threat, irrelevant that soever in their answer booklet. ఇగో ఇది చెప్తాను వాళ్ళకి సంబంధించిన ఏదైతే అడ్రసింగ్ ది ఎగ్జామినర్ ఇన్ ఎనీ మేనర్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా ప్రతి చోట. మరి ఒకవేళ ఎగ్జామినేషన్ హాల్లోకి పోయినా కూడా మరి ఇన్విజిలేటర్ కానీ లేకుంటే పక్కన ఉండే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. నీ బుక్లెటు, నీ మెయిన్ ఆన్సర్ షీట్లో నువ్వు మాత్రమే రాయాల్సి ఉంటుంది. మరి అటు చూడకుండా ఇటు చూడకుండా ముందర వాళ్ళని పెన్నుతో పొడవకుండా కొంచెం ఇరిటేట్ చేయకుండా నీ ఎగ్జామ్ నువ్వే రాసేది ఉంటుంది. ఇది
మొత్తానికి అంటే ఎంసీక్యూ లెక్క కాదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లెక్క ఉంటుంది ఇది. అంటే వ్యాసరూప సమాధానాలు రాసేది ఉంటుంది, లాంగ్ క్వశ్చన్స్ రాసేది ఉంటుంది. ఈచ్ వన్ క్వశ్చన్కి ఆల్మోస్ట్ 10 మార్కులు మరి అవి క్యారీ చేస్తూ ఉంటారు. దానికి ఏ విధంగా రాయాలి ఎట్లా, ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ముందే ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, మరి ఎస్ఏకి ఎన్ని మార్క్స్, ప్రతిదీ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ చేసి ఉన్నారు కనుక మరి మెయిన్స్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముందే 1-2 సార్లు ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని రాయాల్సింది ఉంటుంది. 12th వచ్చేసి చూడండి, ది క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు బ్రింగ్ మొబైల్స్, ఫోన్స్ ఆర్ ఎనీ ఎలక్ట్రానికల్ గార్జెస్ into the examination hall as it comes under the malpractices. అది నువ్వు కాపీ కొట్టిన దాని కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ది క్యాండిడేట్ షెల్ వితౌట్ ఫెయిల్ authenticate their biometric data, photo, either fingerprints through the biometric invigilator, otherwise his or answer booklet may not be valued అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. సరే, అక్కడ బయోమెట్రిక్ పెట్టినా ఏమైనా అటెండెన్స్ పెట్టినా ఏం పెట్టినా కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కావాలనేది దీని సారాంశము. మరి ప్రత్యేకంగా దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి కూడా దీంట్లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, మరి సెక్షన్ 3లో 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 30 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ సెక్షన్ 3లో మాత్రం ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన ఏదైతే పేపర్ ఉందో దానికి సంబంధించి మొత్తం 30 క్వశ్చన్లు ఇస్తారట. దాంట్లో కేవలం 25 క్వశ్చన్ రాయాలని చెప్తా ఉన్నారు. సెక్షన్ 1, 2లో మాత్రము కాన్సిస్ట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ ఈచ్, ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సెక్షన్. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి సెక్షన్లో మరి 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్ అని చెప్తా ఉన్నారు. ఇచ్చిన 5 క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ రాయాలని చెప్తా ఉన్నారు. ఇన్ ఈచ్ సెక్షన్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ, డూ నాట్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. ఇక్కడ 5 క్వశ్చన్లు ఇస్తే ఫస్ట్ 2 క్వశ్చన్ల గట్ట ఎలాంటి చాయిస్ లేదు. అంటే ఇప్పుడు 5 క్వశ్చన్లు ఇస్తారు, ఫస్ట్ సెకండ్ క్వశ్చన్కి మాత్రము అవి డెఫినెట్లీ రాయాలి. 3వ దానికి 4వ దానికి 5వ దానికి చాయిస్ ఉంటుంది. అంటే 3A 3B, 4A 4B, 5A 5B అట్లా వాటికి చాయిసెస్ ఉంటుంది. కానీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 1, సెక్షన్ 2లో మాత్రము తప్పనిసరిగా 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సిందే. ఫస్ట్ 2 క్వశ్చన్లకు మాత్రం చాయిస్ లేదు. సెకండ్ అంటే మళ్ళీ దాని తర్వాతకి ఫస్ట్ సెకండ్ అయిపోయినాక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ తర్వాతకి ఆ 3 క్వశ్చన్స్కి చాయిస్ ఉంటుందట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే నెక్స్ట్ 3 క్వశ్చన్స్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్ షుడ్ బి లిమిటెడ్ టు అరౌండ్ ది 200 words. ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్, 10 మార్క్స్. అదే చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో 200 పదాల వరకు రాయాలని చెప్తా ఉన్నారు. ఏదైతే మనం పేర్కొన్నామో ఆ క్వశ్చన్స్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు సెక్షన్ 3లో కూడా అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్కి కేవలం 25 క్వశ్చన్సే రాయాలని చెప్తున్నారు. ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీ ది 2 మార్క్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి క్వశ్చన్కి ఆల్మోస్ట్ దానికి సంబంధించిన దాంట్లో క్లియర్ కట్గా పేర్కొన్నారు. 2 మార్క్స్ ఈచ్ ఇన్ దిస్ సెక్షన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే 25 క్వశ్చన్లకి ఈచ్ వన్ క్వశ్చన్కి 2 మార్క్స్, అప్ టు ఏమైతే 50 మార్క్స్ అయితే అట్లా. ఫోర్త్ వచ్చేసి ది ఆన్సర్ బుక్లెట్ contains of the 52 pages, page number 1 consists of question paper specific instructions, page number 48 to 52 are allotted for the rough work, and 46 pages number 2 to 47 for answering the questions. ఇక్కడ పేజీ నెంబర్ 2 నుండి 47 వరకు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. రఫ్ వర్క్ మాత్రం 48 నుండి 52 వరకు రఫ్ వర్క్ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ లాస్ట్ వన్ వచ్చేసి ది ఆన్సర్ బుక్లెట్ హ్యాజ్ ఫేవర్ 4 మార్జిన్స్. ఇక్కడ దీంట్లో 4 మార్జిన్స్ ఉంటాయట. టాప్ మార్జిన్ ఉంటుంది, ఫూటర్ బాటమ్ మార్జిన్. ఫూటర్ అంటే కిందిది,
ఇప్పుడు టాప్ మార్జిన్ ఉంటుంది, ఫూటర్ మార్జిన్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ కూడా ఉంటుంది. అంటే 4 వైపులా ఒక బాక్స్ లెక్క కొట్టుంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ది క్యాండిడేట్ షుడ్ నాట్ రైట్ ఎనీథింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది మార్జిన్స్. ఎలాంటి గీతలు కొట్టకూడదు, ఎలాంటి డబ్బాలు కొట్టకూడదు. ఎలాంటి డబ్బాలు కొట్టినా, ఎలాంటి గీతలు కొట్టినా దట్ షుడ్ బి ఇన్వాలిడ్ యువర్ బుక్లెట్, ఆన్సర్ బుక్లెట్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేసి ఉన్నారు. ఈ విషయాన్ని తప్పనిసరిగా మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్ నోట్ దట్ క్వశ్చన్స్ నెంబర్ ఎగ్జాంపుల్ 3 ఆర్ ఏ అండ్ 3B ఇంతకుముందు చెప్పినాక మనం ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో దాంట్లో 3A 3B ఆప్షన్స్ ఉన్న వాటికి మాత్రం ఇస్తారు. 5 క్వశ్చన్స్కి 5 తప్పనిసరిగా రాయాలి. ఫస్ట్ సెకండ్కి మాత్రం ఎలాంటి ఆప్షన్ లేదు, కంపల్సరీ 2 క్వశ్చన్స్ రాయాలి. మిగతా 3 క్వశ్చన్లకు మాత్రము కేవలం క్వశ్చన్స్ ఆప్షన్స్ ఉంటాయి. 3A 3B 4A 4B 5A 5B అని చెప్పేసి కూడా సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 3 అట్లా ఏ విధంగా ఎట్లా అన్న దాని మీద క్వశ్చన్ నెంబర్ 1 2 ఈ రెండింటికి కంపల్సరీ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసరికి AP 4A 4B 5A 5B అట్లా. ఇప్పుడు సెక్షన్ 2లో కూడా 6 7 కంపల్సరీ రాయాలి. 8A 8B 9A 9B 10A 10B. అక్కడ సెక్షన్ 3లో మాత్రం 11 to 40 రఫ్ స్పేస్ ఉన్నది. 32 నుండి 47 దానికి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ 48 to 52. ఇది పేజీ నెంబర్ ఏవైతే ఉన్నాయో దాని సెక్షన్ 2 సెక్షన్ 3 అని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేశారు. వాటికి సంబంధించిన ఆ సెక్షన్స్లో మరి వాటి మార్క్స్ ఏ విధంగా ఇస్తారు, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ప్రత్యేకంగా మరి సిగ్నేచర్ ఆఫ్ ది స్క్రూటినైజర్ది కూడా ఉంటుంది. మార్క్స్ ఇన్ వర్డ్స్, గ్రాండ్ టోటల్ మార్క్స్ ఇవన్నీ క్లియర్ కట్గా దీంట్లో పేర్కొని ఉన్నారు. ఇది మొత్తానికి ఈ పేపరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఇచ్చినారో దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో మరి దాంట్లో ఆన్సర్ షీట్ ఉంటుంది. ఆ ఆన్సర్ షీటు ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించి మరి డీటెయిల్స్ మనం చూసినాము. ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ షీట్లో ఏ విధంగా రాయాలి, సైన్స్ అండ్ టెక్ సపరేట్ ఉన్నది, దానికి సంబంధించిన ఆ ప్రొసీజరు, ఇన్స్ట్రక్షన్స్, మరి కోడ్ ఆఫ్ కండక్ట్ మరి ఏ విధంగా ఉన్నదన్న దాని మీద కూడా చూసినాము. సైన్స్ అండ్ టెక్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ ప్లస్ స్పేస్ టెక్నాలజీ అయినా, ఇప్పుడు రీసెంట్లీ అది అగ్రికల్చర్కి సంబంధించిన అయినా, లేదనంటే ఇప్పుడు స్పేస్ టెక్నాలజీతో పాటు ఎర్త్ సైన్స్ సంబంధించినవి కానీ ప్రతిదీ అవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందికి వస్తాయి. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ కాక డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్లో 30 క్వశ్చన్స్ ఇస్తారంట. 30 క్వశ్చన్స్లో మరి 25 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో ఏజెస్ ప్రాబ్లము, లేకుంటే బోటు ట్రైన్ ప్రాబ్లమ్స్, లేదంటే క్యాలెండర్ ప్రాబ్లమ్స్, అట్లా మ్యాథమెటికల్కి సంబంధించిన కొన్ని అర్థమెటికల్ రీజన్కి సంబంధించిన ఎక్సర్సైజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. వాటికి సంబంధించి 30 క్వశ్చన్స్లో మరి 25 మాత్రం రాసేది ఉంటుంది. ఈచ్ 1 క్వశ్చన్కి 2 మార్క్స్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసిర్రు. అంటే సైన్స్కి 50 మార్క్స్, సైన్స్ అండ్ టెక్కి 50 మార్క్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్కి 50 మార్క్స్, అట్లా ఆల్మోస్ట్ 150 మార్క్స్ ఇది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అంటే మనం ఇంగ్లీషు సపరేటు అది ఏ విధంగా ప్రొసీజర్ ఉన్నది, సైన్స్ అండ్ టెక్ పేపర్ కూడా ఏ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉన్నదన్న విషయం కూడా మనం చూసినాం. మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులారా మీరు సంసిద్ధమై కూడా ఉండాలి, తప్పనిసరిగా తప్పదు. కోర్టులో ఎన్ని కేసులు ఉన్నప్పటికీ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటే తూచా తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఒకవేళ మొండిగా పోయి ఎగ్జామ్ పెడితే మరి ఇది ఒక ప్రాక్టీస్ లెక్క కూడా ఉంటుంది. కోర్టు కేసులలో మరి స్టే ఇచ్చినా కూడా సిద్ధంగా ఉండాలి, ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినా సిద్ధంగా ఉండాలి, ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా రాయడానికి సంసిద్ధంగా ఉండాలి. మెయిన్స్ రాయబోయే అభ్యర్థులు అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 27 వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు మీరు సంసిద్ధమై ఉండాలి. మరి పెన్నులు కానీ హాల్ టికెట్స్ కానీ ఆ హాల్ టికెట్లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవన్నీ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే 1 గంట ముందే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర పోయి మనం ఉంటే కూడా
చాలా బాగుంటుంది, కొంచెం ప్రశాంతంగా రాసుకోవడానికి. మరి ట్రాఫిక్ జామ్లలో ఇరగకుండా ఆల్ టికెట్స్ మర్చిపోయే వాళ్ళు ఉంటారు. ఆల్ టికెట్స్ ఒక్కొక్కసారి మధ్యలో చిరిగిపోయి ఉంటాయి, ఒక్కోసారి ఆల్ టికెట్ తీసుకొని ఉంటారు, పుస్తకాలలో పెట్టుంటారు, షెల్ఫ్లలో పెట్టుంటారు, లేదు అంటే బస్సులో మర్చిపోయి ఉంటారు. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఒక 1 అవర్ ముందే ఉంటే మరి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా దాన్ని రెక్టిఫై చేసుకొని చెక్ చేసుకొని ఒకవేళ అవైలబిలిటీ ఉంటే మరి తిరిగిపోయి ఆల్ టికెట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులు సంసిద్ధమయ్యి యు ఆర్ రెడీ టు రైట్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పేసి ఎన్ఎన్ మీడియా ద్వారా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.